వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిది ఒక విచిత్రమైన మైత్రి బంధం. ఎటువైపు నుంచి చూసినా ఇది పరస్పర అవసరార్థం ఏర్పటైన కూటమని రాజకీయ పామరుడికి కూడా అర్థమవుతుంది. ఈ కూటమిలో జనసేన, టీడీపీ ఉన్నంత పారదర్శకంగా భారతీయ జనతా పార్టీ ఉండదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో, ఆయన పార్టీతో భారతీయ జనతా పార్టీకి తెర వెనక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మనం చూస్తే చాలా విషయాల్లో అలాగే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో సిబిఐ జోక్యం చేసుకోదు, అసలు ఆయన కోర్టు విచారణలకే వెళ్ళడు, రావాలని సిబిఐ అడగదు, కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చి బెదిరిస్తున్నారని సునీతారెడ్డి కోర్టుకు వెళ్తే వాళ్ళ బెయిల్ రద్దు విషయంలో కూడా సిబిఐ మేనమేషాలు లెక్క పెడుతుంది. సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళ బెయిల్ రద్దు చేసే విషయంలో మీ అభిప్రాయం చెప్పండి అని, ఎంతవరకు చెప్పలేదు. ఈ సిబిఐ అనేది కేంద్రం కనుసన్నలో పనిచేసే ఒక విచారణ సంస్థ. దీని కంట్రోల్ కేంద్ర హోంమంత్రి చేతిలో ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా, బీజేపీకి జగన్ మీద ప్రేమ చావలేదని, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని ఎవరికైనా అనిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీలో ఉండగా అరాచకం చేసిన నాయకులు కొంతమంది టీడీపీ, జనసేనలో చేరే ప్రయత్నం చేశారు. జనసేన వాళ్ళు కొంతమందిని చేర్చుకున్నారు, కాస్త తక్కువ అరాచకం చేసినారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పెద్దగా చేర్చుకోలేదు. ఈ రెండు పార్టీలు నిరాకరించిన వాళ్ళనే భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుంది. ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్తా. ఆడారి ఆనంద్ కుమార్ అని విశాఖపట్నంలో ఒక వైసీపీ నేత విజయ విశాఖ డైరీ చైర్మన్గా పనిచేశాడు. ఆయన ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వైసీపీ టైంలో ఆయన డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు డైరీ సొమ్ము దోచుకున్నాడన్న ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. డైరీని గుల్ల చేశాడు, 500 కోట్ల రూపాయలు విలువైన డైరీ భూములు కబ్జా చేశాడు, రైతుల సొమ్ము దోచుకున్నాడని జనసేన, టీడీపీ నేతలు ఆరోపించారు. చైర్మన్ తరపు వాళ్ళు రోజు 20,000 లీటర్ల పాలు హైదరాబాద్కు తరలించేవాళ్ళు. దానికి ఆడిట్ లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న పాల రైతులందరికీ తెలుసు అక్కడేం జరిగిందో. 2,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న డైరీని, అతిపెద్ద డైరీ, బహుశా ఏపీలో ఇంత టర్నోవర్ ఉన్న డైరీ ఏది లేదు, అంత టర్నోవర్ ఉన్న డైరీని నష్టాల ఊబిలోకి దించాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ డైరీ అక్రమాల మీద విచారణకు సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభా సంఘాన్ని నియమించారు. ఈ సభా సంఘంలో పల్లా శ్రీనివాసరావు గారు, వెలగపూడి రామకృష్ణ గారు, గౌతు శిరీష్ గారు, దాట్ల సుబ్బరాజు గారు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది నవంబర్ 29న సభా సంఘాన్ని నియమించారు. ఇంకేముంది, సభా సంఘం విచారణ జరుపుతుంది, ఇతని అక్రమాలు బట్టబయలు అవుతాయి, లోపలేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ విచారణ సాగుతూనే ఉంది. కారణం ఏంటంటే వైసీపీ అధికారం కోల్పోగానే ఈయన అక్రమాల మీద ఎక్కడ విచారణ జరుగుతుందో, ఎక్కడ చర్యలు తీసుకుంటారనే భయానికి ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ప్రయత్నం చేశాడు. అయితే టీడీపీ నాయకత్వం తిరస్కరించింది, అలాగే జనసేన కూడా తిరస్కరించింది. ఈ రెండు పార్టీలు తిరస్కరించేసరికి ఇలా కాదనుకొని ఈ రెండు పార్టీలకి అధిష్టానమైన బీజేపీ ఢిల్లీ పెద్దలను కలుసుకున్నాడు, వాళ్ళని బుట్టలో వేశాడు, కాషాయ కండవ కప్పుకున్నాడు. ఇంకా నన్నెవరు విచారిస్తారు, నన్నెవరు లోపలేస్తారు, నన్నెవరు అరెస్ట్ చేస్తారని ధీమాగా తిరిగి వచ్చాడు. అంతే, అయిపోయింది అంతటితో ఆభోగతం. చేర్చుకోవడం వరకు బాగానే ఉంది, చేర్చుకున్నారు, చర్యలు ఆగిపోయినాయి, విచారణ ఆగిపోయింది. కానీ ఈయన భాగోతాలన్నీ తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్ష పదవితో సత్కరించారు. ఉత్తరాంధ్రకే చెందిన బీజేపీ అధ్యక్షుల వారు మాధవ్ గారికి ఈయన భాగోతాలు తెలియకుండా ఉండవు. ఉత్తరాంధ్ర నేతలకి, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా బాగా తెలుసు. అన్నీ తెలిసిన మాధవ్ గారు ఈయన తన కార్యవర్గంలో తీసుకోవటం బీజేపీ సత్యలతకు, స్వచ్ఛతకు నిదర్శనం అనుకోవాలి. ఇక ఇప్పుడు విశాఖ డైరీ అక్రమాలన్నీ హుష్కాకి అని చెప్పాలి. అంతే కదా, కూటమి ధర్మం పాటించాలిగా. కూటమిలో నాయకుడు తప్పు చేస్తే క్షమించి వదిలేస్తాం, అదే బయట ఉంటే చర్యలు తీసుకుంటాం అంతే. లేదా చర్యలు తీసుకుంటే బీజేపీ కోపం వస్తుంది. ఇది. ఇక రెండో ఉదాహరణ పోతుల సునీత. ఈవిడ పోతుల సురేష్ అని పరిటాల రవి ఫాలోయర్కు భార్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి గారిని హత్య చేశారు. ఆ హత్య చేసిన తర్వాత ఈ సురేష్, చమన్ ఇద్దరు పారిపోయారు. హత్యకు ముందే పారిపోయారు. అప్పటికే హత్యకు ముందే కొంతమంది రవి అనుచరులను చంపుతూ ఉంటే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
2010లో అనుకుంటా రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళని గుజరాత్లో పట్టుకున్నారు. గుజరాత్లో అండర్ గ్రౌండ్లో ఉన్నారు వీళ్ళు, అక్కడ దొరికారు. వీళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తారని ప్రచారం జరిగింది. అప్పుడు తెలుగుదేశం నేతలు అలాగే రవితో గతంలో సెయిల్ అయిన వాళ్ళు, మీడియా వాళ్ళు దీని మీద బాగా హడావుడి చేశారు. దాంతో వీళ్ళని క్షేమంగా హైదరాబాద్ తీసుకొచ్చి చర్లపల్లి జైల్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళిద్దరికీ న్యాయం చేసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చమన్ జడ్పీ చైర్మన్ అయ్యాడు, అనంతపురం జడ్పీ చైర్మన్ అయ్యాడు. పోతుల సురేష్ భార్య సునీతకు 2014 ఎన్నికల్లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ సురేష్ది ఆయన భార్య సునీత్ది ఇద్దరిది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా. అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీరపట్నం చీరాల్లో టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గొప్ప మేలు చేశారు. లేదంటే ఆ రోజున వీళ్ళిద్దరిని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన టికెట్ ఇచ్చాడు, చీరాల్లో వెళ్ళారు, ఆ మంచి దెబ్బకు తోక ముడిచారు. ఆ మంచి దాడులకు తట్టుకోలేకపోతుంటే పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఎమ్మెల్యేగా వీళ్ళు ఓడిపోతే పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. మళ్ళీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కరణం బలరాం గారికి టీడీపీ టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పారు, వైసీపీలో చేరారు. నా భర్త ప్రాణాలు కాపాడండి అని హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల కాళ్ళు పట్టుకుని శోకాలు పెట్టిన సునీత తెలుగుదేశంలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది. ఓడిపోయాక ఎమ్మెల్సీ అయింది. పార్టీ ఓడిపోయాక ఈవిడ పార్టీ మారింది, వైసీపీలో చేరింది. పార్టీ మారటంతో ఆగలేదు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకుని, ఆయన భార్యని, ఆయన కోడల్ని తన గబ్బు నోటితో ఇష్టం వచ్చినట్టు తిట్టింది. కావాలంటే ఒకసారి చూడండి, చూపిస్తాం. నారా చంద్రబాబు నాయుడికి సారా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పామో, ఈ సారాకి చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం అని కూడా నేను ఈరోజు వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే పైకి వీరి కుటుంబంలో పైకి కనిపించేదంతా కూడా హెరిటేజ్ అని చెప్తారు, కానీ వీరి కుటీర పరిశ్రమ కూడా మొత్తం కూడా సారా పరిశ్రమ వీరిది, వీరి కుటుంబానికి. B3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు వీరు ముగ్గురు ఈ సారా కుంభకోణాన్ని గత ప్రభుత్వంలో ఏరులై పారించి మద్యం నుంచి వచ్చే ఆదాయం అంటే భువనేశ్వరికి, బ్రాహ్మణికి రోజు ₹1 కోటి ఆదాయం, మద్యం నుంచి వచ్చే ఆదాయం అది కాదని చెప్పి వీరు తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వీరి మధ్య కాలంలో భువనేశ్వరి, బ్రాహ్మణి తాగి ఇద్దరు కూడా కొట్టుకున్నారని కూడా మనం వార్తల ద్వారా కూడా వినడం జరిగింది. వీరిద్దరు కూడా లాస్ట్కి వ్యాపారం చేయడమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం. లాస్ట్కి వీరు తాగి తందనాలు ఆడుతూ కొట్టుకోవడం వీళ్ళ భావగతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు స్వయంగా మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం విన్నాము. అలాగే పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్కి, పప్పు నాయుడికి నిద్ర పట్టదు. మనం ఎన్నో సీన్లు చూసాం లోకేష్వి, మగువలతో ఆయన ఉన్నటువంటి సీన్లు చాలా చూసాం. మరి లాస్ట్కి తాగుబోతున్న అదండి ఆవిడ స్థాయి, ఆవిడ సంస్కారం. బ్రహ్మణి, భువనేశ్వరి ఇద్దరు కూడా మందు కొట్టి కొట్టుకున్నారంట. అలాగే పప్పునాయుడికి ఆయన సీన్లు చూసిందంట ఈవిడ. మరి ఏమేమి సీన్లు చూసిందో అంత బాగా ఏం నచ్చినాయో కానీ ఈవిడకి ఇంతకంటే దిగజారుడు విమర్శలు, దిగజారుడు వ్యక్తిత్వం ఉంటుందా? ఇలాంటి దిగజారుడు మహిళలు వైసీపీలోనే ఉంటారనుకుంటా. ఎందుకంటే మనం గతంలో రోజాని కూడా చూసాంగా, రోజా కూడా ఇలాగే బ్రాహ్మణి గారి మీద, వీళ్ళ మీద, చాలామంది మీద దారుణమైన విమర్శలు చేసింది. ఆమెకు ఆడమాగా తేడా లేదు, ఏదైనా మాట్లాడిద్ది. తన తిడితే మాత్రం మొత్తం ఆడవాళ్ళందరినీ వేసుకొని వస్తుంది. సినిమా వాళ్ళని, హీరోయిన్లు అందరూ వచ్చి ఖండిస్తూ ఉంటారు. బహుశా వైసీపీ వాళ్ళ కల్చరు, వాళ్ళ కుటుంబ విలువలు ఇలాగే ఉంటాయేమో. పోనీ ఈ సునీత అక్కడ వైసీపీలో అయినా కుదురుగా ఉందంటే ఆ పార్టీ ఓడిపోవడంతోనే మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత టీడీపీలో చేరే ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళు రెడ్ సిగ్నల్, వాళ్ళు నో అన్నారు. చేర్చుకుంటే కార్యకర్తలే తోలు తీసేంత ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి, ఈవిడ చేసిన విమర్శలు మర్చిపోలేదు కాబట్టి నో చెప్పారు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ అధినేత తమ కూటమిలో ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులను దారుణంగా దూషించిన సునీతని భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుని సమక్షంలో చేర్చుకున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ మిత్రధర్మం. అదే బీజేపీ తిరస్కరించిన వ్యక్తులను లేదా బీజేపీ అగ్రనేతల మీద విమర్శలు చేసిన వ్యక్తులను జనసేన కానీ టీడీపీ కానీ చేర్చుకుంటే బీజేపీ నేతలు రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. Like, share and subscribe to Rajaniti channel.